ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఆలయ స్థల పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. మేము హైదరాబాద్ నుండి స్టార్ట్ అయి ముందుగా వరంగల్లోని 1000 స్తంభాల ఆలయానికి వెళ్ళాము. ఈ 1000 స్తంభాల ఆలయం హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాకతీయ పాలన కాలంలోని వాస్తుశిల్ప నైపుణ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అయిన 1000 స్తంభాల ఆలయం కేవలం భక్తులకే కాకుండా ప్రతి చరిత్ర ప్రియుడికి మరియు వాస్తుశిల్ప ప్రేమికుడికి కూడా ఒక చూడదగ్గ ప్రదేశం. 11వ శతాబ్దంలో రుద్రదేవునిచే నిర్మించబడిన ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని పిలువబడే దీనిని చాళుక్య ఆలయాల వాస్తు శైలిలో నిర్మించారు. పేరుకు తగ్గట్లుగానే ఈ ఆలయంలో అద్భుతంగా చెక్కబడిన అనేక స్తంభాలు ఉన్నాయి. ఇక్కడి రాతితో చెక్కిన ఏనుగు శిల్పం, నంది యొక్క భారీ ఏకశిల, క్లిష్టమైన శిల్పాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. 1000 స్తంభాల ఆలయంలోని ఆధ్యాత్మిక వాతావరణం ఈ అనుభవాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయాన్ని 2004లో భారత ప్రభుత్వం పునరుద్ధరించింది. దీనిని సంరక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారు. దీని చక్కటి నిర్వహణ ఈ ఆలయాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. 1000 స్తంభాల ఆలయం యొక్క 4వ వైపున శివుని పవిత్రమైన వాహనమైన నంది యొక్క అందంగా చెక్కబడిన ఏకశిలా విగ్రహం ఒక వేదికపై ఉంటుంది. ఒకే రాయి నుండి చెక్కబడిన ఈ నంది శిల్పం గత కాలపు కళా నైపుణ్యాన్ని కళ్ళకు కనువిందు చేస్తుంది. త్రికూటాలయం అని పిలువబడే ఈ ఆలయంలోని 3 ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు మరియు సూర్యుడు. శివాలయం తూర్పు దిశకు అభిముఖంగా ఉండగా మిగిలిన 2 గర్భాలయాలు దక్షిణం మరియు పడమర దిశలకు అభిముఖంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. 1000 స్తంభాల ఆలయం చూసుకొని ఇక్కడ నుండి 94 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయానికి స్టార్ట్ అయ్యాము. శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా కేంద్రానికి 44 కిలోమీటర్ల దూరంలోని తాడువాయి మండలం మేడారంలో దట్టమైన అడవుల మధ్య వెలసిన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ నుండి 243 కిలోమీటర్లు, వరంగల్ నుండి 97 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ముందుగా వరంగల్ లేదా కాజీపేట వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి ఆర్టీసీ బస్సులో ఆలయానికి చేరుకోవాలి. అదే డైరెక్ట్గా బస్సులో చేరుకోవాలనుకునే వారికి హైదరాబాద్ నుండి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సెస్ జేబీఎస్ అలాగే ఎంజీబీఎస్ నుండి ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా, భారతదేశంలో కుంభమేళ తర్వాత కోట్ల సంఖ్యలో భక్తులను ఆకర్షించే అతిపెద్ద ఉత్సవంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా ఈ 4 రోజుల జాతరలో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏడాది జనవరి 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ అద్భుతమైన జాతరకు మూలమైన సమ్మక్క సారక్కలు ఎవరు, వారి చరిత్ర ఏమిటి, ఈ పండుగ ఎలా ప్రారంభమైందనే వివరాలు తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మేడారానికి 47 కిలోమీటర్ల ముందు కరెక్టుగా ములుగుకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఎడం వైపు ఒక ఆలయం వస్తుంది. అదే శ్రీ గట్టమ్మ దేవాలయం. గిరిజన వనదేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా ఈ గట్టమ్మ తల్లిని దర్శించుకున్నాకే ఆ సమ్మక్క సారలమ్మ సన్నిధికి బయలుదేరి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని గేట్వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధిగాంచింది. ఈ గట్టమ్మ తల్లి ఎవరు, ఆ తల్లి చారిత్రక నేపథ్యం ఏమిటో మీకు సమ్మక్క సారలమ్మ చరిత్ర చెప్పిన తర్వాత చెబుతాను.
సమ్మక్క సారక్కలు తల్లి కూతుర్లు. సుమారు 700 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో వీరు తెలంగాణలోని జగిత్యాల జిల్లా ప్రాంతానికి చెందిన గిరిజన జాతికి చెందినవారు. గిరిజనుల దొర అయిన మేడరాజు అడవిలో వేటాడుతుండగా ఒక పుట్టపై పులులు, సింహాలు కాపలాగా ఉన్న పసిపాప సమ్మక్కను కనుగొని ఆమెను పెంచుకున్నాడు. సమ్మక్క రాకతో వారి ప్రాంతంలో కరువులు, సమస్యలు తగ్గిపోయాయి. ఆమె చేతి పసరుతో రోగాలు నయమయ్యేవని ప్రతీతి. యుక్త వయసు వచ్చిన తర్వాత సమ్మక్కను మేడారం పాలకుడు తన మేనల్లుడైన పగిడిగిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ అనే 2 కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు కలిగారు. మేడరాజు పోలవాస ప్రాంతానికి కోయరాజుగా కాగా పగిడిగిద్దరాజు మేడారం పాలకుడు. కాకతీయ సామ్రాజ్యం విస్తరణలో భాగంగా కాకతీయ మొదటి ప్రభువు మేడరాజు పాలించిన ప్రాంతాన్ని ఆక్రమించేందుకు దండెత్తాడు. ఈ దాడిని తట్టుకోలేక మేడరాజు తన కుమార్తె సమ్మక్క వద్ద మేడారంలో ఆశ్రయం పొందుతాడు. పగిడిగిద్దరాజు కాకతీయుల సామంతుడిగా ఉంటూ వారికి ప్రతీ నెల కప్పం కట్టేవాడు. అయితే 3 సంవత్సరాలుగా ఏర్పడిన కరువు వల్ల కప్పం కట్టలేకపోవడం, మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం వంటి కారణాలతో కాకతీయులు ఆగ్రహించి మేడారంపై దండెత్తారు. కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనేంత బలం లేకపోయినా పగిడిగిద్దరాజు, సమ్మక్క, వారి పిల్లలు సారలమ్మ, నాగులమ్మ, జంపన్నతో సహా కోయ ప్రజలంతా యుద్ధానికి సిద్ధమయ్యారు. వేల సంఖ్యలో బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులతో వచ్చిన కాకతీయ సైన్యంతో వందల సంఖ్యలో ఉన్న కోయ ప్రజలు బాణాలు, మొండి కత్తులతో భీకరంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందారు. కుటుంబ సభ్యుల మరణాలను చూసిన జంపన్న అవమానాన్ని భరించలేక పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. తన కుటుంబ సభ్యులందరూ మరణించారని తెలిసిన సమ్మక్క ఏమాత్రం వెనకాడకుండా కాళీమాతలా విజృంభించి శత్రువులను ఎదుర్కొంది. అయితే వెనుక నుంచి ఒక సైనికుడు దొంగచాటున పొడిచి సమ్మక్కను తీవ్రంగా గాయపరిచాడు. రక్తం కారుతుండగానే ఆమె చిలుకలగుట్ట వైపు వెళ్ళి నెమలినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ బర్నెగా మారి అదృశ్యమైంది. సమ్మక్క అదృశ్యమైన తర్వాత గిరిజన ప్రజలకు ఆకాశం నుండి కొన్ని మాటలు వినిపించాయి. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని, ఇక్కడ 2 గద్దెలు కట్టి 2 ఏళ్లకోసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలు నెరవేరుస్తానని ఆ మాటల సారాంశం. ఈ మాటలను అమ్మ ఆదేశంగా భావించిన గిరిజనులు ఈ విషయం తెలిసిన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు సైతం సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు. ఆయన గిరిజనుల కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క వెలిసిన చోట 2 గద్దెలను కట్టించి ప్రతి 2 ఏళ్లకోసారి జాతర నిర్వహణకు ప్రతాపరుద్రుడు ఆదేశించాడు. అప్పటి నుండి నేటికి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో ఈ మహాజాతర జరుగుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక సాంప్రదాయాలు పాటిస్తారు. మొదటి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. రెండవ రోజున చిలకలగుట్టలోని కుంకుమ బర్నె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ దేవతలను గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు సమ్మక్క, సారక్క ఇద్దరు గద్దెపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. మూడవ రోజున అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మ ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఈ పూజలను వంశపారంపర్యంగా గిరిజన పూజారులే నిర్వహిస్తారు. అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకోవడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. ఈ జాతర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కులమతాలకు అతీతంగా కోట్లాది మంది భక్తులు ఆకర్షిస్తూ సమ్మక్క, సారలక్క త్యాగాలను, గిరిజన సంస్కృతి సజీవంగా నిలబెడుతోంది. కాకతీయుల కాలం నుండి ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉండటం విశేషం. అమ్మవార్ల ఆలయానికి వెళ్లే ముందు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎంట్రీ ఫీజ్ కింద కారుకి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి జంపన్న వాగు కనిపిస్తుంది. ఈ జంపన్న వాగు నుండి ఒక 200 మీటర్లు ముందుకు వెళ్తే మనకి వచ్చేదే శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం. ఆలయానికి వెళ్లే దారిలోనే
బంగారంగా భావించే బెల్లాన్ని అమ్ముతారు. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఈ సంవత్సరం జాతరకు ఆలయాన్ని మొత్తాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. అందులోని భాగంగా ఆలయానికి ఎదురుగా ఇక్కడి గిరిజనుల జీవనశైలిని ఇలా విగ్రహాలుగా నిర్మించారు. ఇదే శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రధాన ఎంట్రన్స్. పదండి లోపలికి వెళ్ళి అమ్మవార్ల దర్శనం చేసుకుందాం. ఇక్కడ భక్తులు అమ్మవార్లకి వివిధ రకాల మొక్కులు చెల్లించుకుంటారు. అందులో ముఖ్యమైనది నిలువెత్తు బంగారం, అనగా మనిషి బరువుకు సమానంగా ఉండే బెల్లాన్ని అమ్మవారికి మొక్కుగా సమర్పిస్తారు. దానికి ఆలయం ఎంట్రన్స్ పక్కనే మనకి తులాభారం కౌంటర్ ఉంటుంది. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ముందుగా మనకి దర్శనమిచ్చేది శ్రీ సమ్మక్క అమ్మవారి గద్దె. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవార్ల ఆలయానికి పైన గుడి ఉండదు, అలాగే గుడికి తలుపులు కూడా ఉండవు. అలాగే అమ్మవార్లు భూమికి ఒక 1/2 మీటర్ ఎత్తు ఉన్న గద్దె అని పిలువబడే పీఠం పైన కొలువుంటారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ ఉండవు, కేవలం 2 వెదురు కర్రలు, ఆ కర్రలకు చుట్టబడిన చీరతో అమ్మవారు అలంకరణ ప్రాయంగా భక్తులకు దర్శనమిస్తారు. జాతర రోజులు అలాగే ప్రత్యేక రోజుల్లో వస్తే అమ్మవారిని తాకలేము. అదే ఉత్తి రోజుల్లో వస్తే నేరుగా గద్దెలపైకి వెళ్ళి అమ్మవారిని తాకి మనం పూజలు చేసుకోవచ్చు. సమ్మక్క గద్దెకి ఎదురుగా వెళ్తే మనం సారలమ్మ గద్దెకు చేరుకుంటాము. ఇక్కడ కూడా అమ్మవారు సమ్మక్క లాగానే దర్శనమిస్తారు. ఈ ఆలయం జాతర వేళలో 24 గంటలు, అలాగే జాతర లేని సమయంలో ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు తెరిచి ఉంటుంది. సారలమ్మను దర్శించుకొని ముందుకు వెళ్తే మనకి గోవిందరాజు యొక్క గద్దె వస్తుంది. ఈయన సారలమ్మ యొక్క భర్త, అంటే సమ్మక్క యొక్క అల్లుడు గారు. గోవిందరాజు గద్దె నుండి ముందుకు వెళ్తే మనకి పగిడిగిద్దరాజు గద్దె వస్తుంది. ఈయన సమ్మక్క యొక్క భర్త, మేడారం గిరిజనుల రాజు. మనం ఈ సమ్మక్క సారలమ్మ ఆలయం చూడకముందు గట్టమ్మ ఆలయం దర్శించుకున్నాం కదా. ఆ గట్టమ్మ ఎవరంటే మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉన్నది. అసమాన ధైర్య, శౌర్య, పరకామాలతో, అనుపమ త్యాగశీలంతో శత్రువులతో రణం చేసి గొప్ప యుద్ధవీరమణితిగా పేరు తెచ్చుకొని చరిత్రకెక్కింది. గట్టమ్మ తల్లితో పాటు అంగరక్షకురాలిగా సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాలని పణంగా పెట్టి అమరులైనారు. అందుకే ఈ అమరవీరులకు కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకొని వారికి గుళ్ళు కట్టి వారి స్మృతికి నివాళులుగా వారికి పూజలు చేస్తున్నారు. అలా 4 గద్దెలు దర్శనం చేసుకొని బయటికి వస్తే సారలమ్మ గద్దె ప్రక్కనే సమ్మక్కకి మరో కుమార్తె అయిన నాగులమ్మ గద్దె, అలాగే కొంచెం ముందున కుమారుడు జంపన్న గద్దెను చూడొచ్చు. ఇదండి గిరిజన సాంప్రదాయ రీతికి దర్పణం పడుతున్న సమ్మక్క సారలమ్మ జాతర. తమ కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, వనదేవతలుగా ఈ ఇద్దరమ్మలను భక్తి శ్రద్ధలతో మీరు కూడా ఆరాధించండి. ఇదండి శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ విశేషాలు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.